విద్యార్థులు ఇప్పుడు ఇంతవరకు మనము హ్యూమన్లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది ఏమేంటి అన్ని వివరంగా చూసాము. ఇప్పుడు ప్లాంట్స్లో ఓకే ఎలా జరుగుతుంది సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది. సుమారుగా మనకి 2,75,000 స్పీసెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ మినహాయించి మిగతా అన్నిట్లోనూ సీడ్ ఉంటుందన్నమాట, ఎన్క్లోజ్డ్ విత్ ఫ్రూట్. ఓకే, ఇలా మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ మనకు బాగా తెలుసు. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. మనం ఫ్లవర్ ప్లాంట్సే కదా ఎక్కువ కొంటూ ఉంటాం. ఈ వీటిలో ఉన్న క్యారెక్టర్స్ చాలా రిమార్కబుల్ అన్నమాట. ఓకే, ఈ ప్లాంట్ సైజు కూడా చాలా ఉంటుందన్నమాట. మనం ఫోటోలో చూపించినట్టు ట్రీ వేయింగ్ టన్స్ ఆఫ్ ఓకే ఉండేది. పెద్ద చెట్లు నుండి చిన్నది టినీ వాటర్ ప్లాంట్ అంటే రైస్ సైజులో ఉండేటువంటి వాటర్ ప్లాంట్లు కూడా మనం చూస్తాం. ఓకే, అలాగా ఒక సాల్ ట్రీ అనేటువంటి హిమాలయ మౌంటైన్లో పెద్ద సాల్ ట్రీ, పెద్ద గిగాంటిక్ క్యాక్టస్ సహారా డెజర్ట్లో అయినా సరే, ఆర్చిడ్ ప్లాంట్ ఇన్ జంగిల్లో బ్రాంచ్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్ల యొక్క బ్రాంచ్ల మీద మొలిచేటువంటి ఆర్చిడ్, ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఇలాగా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా ఉంటుందో మనము తెలుసుకుందాం. విద్యార్థులు వెయిట్ ఫర్ ఎ మినిట్లో అసలు నీడ్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఎందుకు, అసలు సెక్షువల్ రీప్రొడక్షన్ ఎందుకు? ఇప్పుడు అసెక్షువల్ రీప్రొడక్షన్లో మనం అమీబా చూసాము, పారామీషియం చూసాము. అవి ఏంటంటే సింగిల్ సెల్ ఆర్గనైజేషన్లు, పైగా స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట, అంతే ఇవి. సో అందులో రెండు రకాల ఏం చెప్తామంటే మనం సెల్స్ అంటే మేల్ సెల్ కానీ ఫీమేల్ సెల్ కానీ ఇవి కలవన్నమాట. అవి సింగిల్ సెల్గానే అవి విడిపోతాయి. అందువలన అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడానికి, ఇంకా క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమీ అవకాశం ఉండదన్నమాట. ఇది కాక సెక్షువల్ రీప్రొడక్షన్లో ఒక మేలు ఒక ఫిమేలు కలవడం వలన వాటి సంతతి నుంచి, అంటే వారిద్దరి సంతతి నుంచి, ఆ రెండు సంతతి నుంచి వచ్చేటువంటి కలయికల వలన ఏర్పడినదే మరొక జీవి. కాబట్టి ఈ రెండు క్యారెక్టర్స్లో కొన్ని క్యారెక్టర్స్ని అవి తీసుకుని వస్తుంది కాబట్టి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ కొంత మంచిని చేస్తాయి. అవి కొన్ని అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంట్లకి అది అడాప్ట్ అవ్వడం, అవి సరౌండింగ్స్కి అడాప్ట్ అవ్వడం, అలా చేయడం వలన బెటర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందువలన సెక్షువల్ రీప్రొడక్షన్లో ఎక్కువ ఫలితాలు ఉంటాయి, వేరియేషన్ అనేది ఉంటుంది మాట. అది అర్థమైందా విద్యార్థులు? అసలు ది రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఏదైనా సరే, ట్రీ కానీ ఫ్లవర్స్ మాట. ఓకే, ఈ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఫ్లవర్లో లొకేట్ అయి ఉంటాయన్నమాట. మీరు ఆల్రెడీ 9th క్లాస్లో వాటిలో స్టడీ చేశారు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్, సెపల్స్, పెటల్స్, స్టెమెన్స్ అండ్ కార్పల్స్. ఓకే, ఇవి మీరు చదువుకున్నారు. ఈ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ విచ్ పొసెస్, ఏదైతే సెక్స్ సెల్స్ని ఆర్ జర్మ్ సెల్స్ని, అంటే స్టెమెన్స్ అండ్ కార్పల్స్, వీటిని రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అంటాం అన్నమాట. సో మరి సెపల్స్ పెటల్స్ అంటే ఏమిటి? ఇది క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ విద్యార్థులు సెపల్స్ అంటే ఏంటంటే, ముందు ఫ్లవర్కి ఇలాగా ముందు గ్రీన్ కలర్లో ఉంటాయి, జనరల్గా మీరు చూసే ఉంటారు. ఇది డయాగ్రామ్లో చూడండి, ఇది ఫ్లవర్ యొక్క పార్ట్ అన్నమాట. ఇది ఎప్పుడంటే బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సెపల్స్ అనేటువంటివి
ఈ బడ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట డెవలపింగ్ స్టేజ్లో. ఓకే, ఇక పెటల్స్ అంటే ఏంటంటే కలర్ఫుల్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. మనం చూసేది మాట అబ్బాయి చాలా బాగుంది ఫ్లవర్ అనుకుంటాం. దేనివల్ల అంటే పెటల్స్ వల్ల. అదే సో అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ ఈస్ పెటల్స్ విచ్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్ అండ్ ఆల్. అర్థమైందా విద్యార్థులు? ఇంకా ఈ ఫ్లవర్స్లో మేల్ రీప్రొడక్టివ్ దాన్నేమో స్టెమెన్ అంటారు, ఫిమేల్ రీప్రొడక్టివ్ దాన్ని కార్పెల్ అంటారు అన్నమాట. ఓకే, ఇలా ఈ స్టెమెను కార్పులు ఒకే ఫ్లవర్లో ఉండేదాన్నేమో బైసెక్స్ అంటాం అన్నమాట. ఓకే, రెండు ఒకే దాంట్లో ఉంటాయి చూడండి, డయాగ్రామ్లో ఉన్నాయి, రెండు ఒకే దాంట్లో దాన్ని బైసెక్స్ అంటాం అన్నమాట, మల్టీసెక్స్ అంటాం అన్నమాట. ఓకే, అలా కాకుండా మేల్ స్టెమెన్ కానీ ఒక పుష్పంలో కానీ ఆర్ స్కార్పుల్ వేరే ఒక పుష్పంలో కానీ ఉంటే దాన్ని యూనిసెక్స్, ఓకే, యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటాం అన్నమాట. సో అన్నమాట పపాయ ఫ్లవర్లో యూనిసెక్షువల్ ఫ్లవర్ అన్నమాట. అది ఏది మేల్ స్టెమెన్ కానీ ఆర్ ఫిమేల్ కార్పెల్ కానీ ఉంటుందన్నమాట. ఇంకోటి తీసుకుంటే దతూరా ఫ్లవర్ తీసుకుంటే ఈ దతూరాలు రెండు ఉంటాయి, కలిసి ఉంటాయి అన్నమాట. అంటే స్టెమెను కార్పులు కలిసి ఉండేదాన్ని బైసెక్షువల్ ఫ్లవర్ అంటాం అన్నమాట. ఇది ఇంకేంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఎలాగ రీప్రొడక్షన్ జరిగే క్రాస్ ఫెర్టిలైజేషన్ జరగాలంటే మల్టీ సెక్స్ అంటే బైసెక్స్ ఫ్లవర్లో దానికి యాంథరు అంటే స్టామెను కార్పులు ఉంటుంది కాబట్టి స్టామెన్లో ఉండేటువంటి పోలన్ గ్రెయిన్స్ కార్పుల్లోకి వెళ్ళి అది ఓకే ఫెర్టిలైజ్ అవుతుంది, దానికి ప్రాబ్లం లేదన్నమాట. అలా కాకుండా యూనిసెక్సువల్లో ఉండేటువంటి ఫ్లవర్లో ఒకదానిలో ఉండేటువంటి పోలన్ గ్రెయిన్ మరీ సేమ్ స్పీషీస్ ఆఫ్ వేరే ఫ్లవర్లోకి వెళ్ళి అక్కడ ఫెర్టిలైజ్ అవుతుంది. దాన్ని ఏమంటాం అంటే క్రాస్ ఫెర్టిలైజేషన్ అంటాం అన్నమాట, క్రాస్ పోలినేషన్ అంటాం అన్నమాట. అలాగే సెల్ఫ్ పోలినేషన్ అంటే ఒకే దాంట్లో బైసెక్షువల్లో ఉండేటువంటి స్టామిన్లో ఉండేటువంటి పోలన్ గ్రెయిన్ ఓకే కార్పల్లోకి వచ్చి అది సెల్ఫ్ ఫెర్టిలైజ్ అవుతుంది, దాన్ని సెల్ఫ్ పోలినేషన్ అంటాం అన్నమాట. అర్థమైందా విద్యార్థులు ఈ టర్మ్స్? ఇందులో మనం క్రాస్ పోలినేషన్ మనం ప్రిఫర్ చేయాలన్నమాట, ఎందుకంటే ఇట్ బ్రింగ్స్ సమ్ వేరియేషన్ ఇన్ స్పీషెస్ అన్నమాట. ఓకే, సెల్ఫ్ పోలినేషన్ డస్ నాట్ బ్రింగ్ ఎనీ వేరియేషన్స్, ఎందుకంటే దాంట్లో ఉండే అంతరే దాంట్లో ఉండే స్టెగ్మాలోకి వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి పెద్ద వేరియేషన్ ఎక్కువ మనం చూడలేము. న్యూట్రైట్స్ని మనం ఆ ప్లాంట్లో మనం ఎక్కువ మనం తెచ్చుకోలేము అన్నమాట, అడ్వాంటేజెస్ కాదు ఇది. ఓకే, ఇది ఈ సెల్ఫ్ పోలినేషన్ ఏంటంటే ఒకదానిలో ఉండేటువంటి మంచి లక్షణాలు ఇంకో దానిలోకి వెళ్ళి ఇంకో ఫ్లవర్లోకి వెళ్ళి దానిలో ఉండేటువంటి మంచి లక్షణాలను తీసుకుని వేరే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న ఫ్లవర్ తయారవడానికి అవకాశం ఉంటుంది, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది సెల్ఫ్ క్రాస్ పాలినేషన్లో. అర్థమైందా విద్యార్థులు? ఈ క్రాస్ పాలినేషన్ ఏంటంటే ఈ పోలన్ గ్రెయిన్స్ ఒక ఫ్లవర్ నుండి ఇంకో ఫ్లవర్లోకి మాట వెళ్ళడాన్ని మనం క్రాస్ పాలినేషన్ అంటాం కదా. ఈ క్రాస్ పాలినేషన్ అక్కర్స్ న్యాచురల్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ మాట. ఓకే, అండ్ విండ్ ఆల్సో. ఇన్సెక్ట్స్ ఏంటి, ఈ సీతాకోక చిలుకలు అవి నెక్టర్ గురించి వాటి మీద వాలినప్పుడు ఆ పోలన్ గ్రెయిన్స్ వాటికి అంటుకుని మరలా ఇంకొక ఫ్లవర్లో వెళ్ళి వాలినప్పుడు ఈ పోలన్ గ్రెయిన్స్ ఆ స్టిగ్మా మీద పడి అవి ఫెర్టిలైజేషన్ అవుతుందన్నమాట. దాంతో ఇలాగా ఇన్సెక్ట్స్ వల్ల కానీ విండ్ వల్ల కానీ ఒక్కోసారి పెద్దగా విండ్ వేసినప్పుడు ఈ పోలన్ గ్రెయిన్స్ ఎగిరి వేరే ఫ్లవర్ మీద పడి అవి ఫెర్టిలైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఈ క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు, మనం క్రిందటి ఎపిసోడ్లో మనం కొన్ని ప్రశ్నలు వేసాం మనం పవర్ బయాలజీలో, వాటికి కూడా ఆన్సర్లు చూద్దాం. ఐ యామ్ ట్రూలీ ఏ ప్లాంట్. ఇప్పుడు మనం చెప్పుకోదలిచింది ఏంటంటే కస్కుటా ప్లాంట్ గురించి మాట. కస్కుటా ప్లాంట్ కూడా ఇట్స్ ఏ ప్లాంట్. ఓకే,
ఐ హ్యావ్ నో క్లోరోఫిల్ టు మేక్ మై ఫుడ్. అది కస్కుటా ప్లాంట్కి యాక్చువల్గా ఒక రకం జాతి కస్కుటా ప్లాంట్ మాత్రమే వాటి స్పీషీస్లో కొంచెం క్లోరోఫిల్ కలిగి ఉంటుంది, కానీ మిగతా ఏ కస్కుటా ప్లాంట్స్ కూడా క్లోరోఫిల్ని కలిగి ఉండవు. అందువల్ల అవి తమ ఫుడ్ని అవి తయారు చేసుకోలేవు. బట్ నేచర్ హ్యాస్ గివింగ్ సంథింగ్ అదర్ దాన్ లీవ్స్ విచ్ హెల్ప్ మీ టు గెట్ మై ఫుడ్. అదర్ దాన్ లీవ్స్ ఏమున్నాయి? హౌస్టూరియా, మనం చదివాం క్రితం న్యూట్రిషన్లో చదివాము. హౌస్టూరియా అనేటువంటి ఒక చిన్న సూదులు లాంటివి వాటి యొక్క తీగల నుంచి వస్తాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే తీగల చుట్టుకున్నప్పుడు, ఏదైనా హోస్ట్ ప్లాంట్ని చుట్టుకున్నప్పుడు అవి ఆ యొక్క కొమ్మను కానీ ఆ యొక్క స్టెమ్ను కానీ చుట్టుకుని ఆ హోస్టూరియా చొప్పించబడుతుంది అన్నమాట. సూదిలా ఉంటుంది కాబట్టి దట్ విల్ ప్రొట్రూడ్ ఇన్ టు ది స్టెమ్ ఆర్ బ్రాంచ్. వెళ్ళి ఏం చేస్తుంది, అది దాంట్లోంచి దానికి కావాల్సినటువంటి, అంటే మీకు జైలం ఫ్లోయం కూడా చదివారు కదా, జైలం నుంచి వాటరు, ఫ్లోయం నుంచి న్యూట్రిషన్లు తీసుకుని అది బతుకుతుంది అన్నమాట. సో అలా బతకడం వలన దీనికి ఈ కస్కుటా ప్లాంట్కి వాటికి వేళ్ళు ఉండవు, ఏది ఉండదు అన్నమాట. ఎందుకంటే అవేమీ అవసరం లేదు, రూట్స్ అవి అవసరం లేదు దానికి. మొట్టమొదటి ఎర్లీ రూట్స్ ఉంటాయి. అది ఒకసారి అది మొలకెత్తి ఏదైనా కాండ స్టెమ్ని కానీ ఏదైనా ఒక బ్రాంచ్ని కానీ పట్టుకున్నప్పుడు అవి విడిపోతాయి అన్నమాట. అవసరం ఉండదు, ఎందుకంటే దే డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ రూట్స్ ఆర్ అబౌట్ ఫోటోసిన్సిస్ ఆర్ ఎనీథింగ్, బికాజ్ దే ఆర్ పారాసైట్స్. అర్థమైందా విద్యార్థులు? అందువల్ల అది ఆటోట్రాఫ్ కాదు, అది పారాసైటు. దీనికి అర్థమైందా విద్యార్థులు ఆన్సరు? ఇక్కడ రెండో క్వశ్చన్ చూడండి విద్యార్థులు. డార్క్ రియాక్షన్, డార్క్గా చూపించాను చూడండి. డార్క్ రియాక్షన్ అంటే డార్క్లో జరుగుతుందా? అది ఏమిటి దాని ప్రత్యేకత అంటే, డార్క్లో నైట్లో జరిగేది అని కాదు మాట. డార్క్లో జరిగేది అనేది కాదు. ఈజ్ ఇట్ రిక్వైర్స్ ఓన్లీ నైట్? అది కాదు. డార్క్ రియాక్షన్ అంటే ఏంటంటే, ది రియాక్షన్ డస్ నాట్ రిక్వైర్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ మాట. అది దీనికి, అందుకనే దాన్ని కూడా మనం సమ్టైమ్స్ ఈవెన్ ఇన్ ద డార్క్ ఆల్సో ఇట్ విల్ డూ, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ డార్క్ రియాక్షన్. అంటే నైట్లో చీకట్లో చేసేది కాదు, అది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటారు అన్నమాట. దీన్ని లైట్ లేకుండా ఇండిపెండెంట్గా ఉండే రియాక్షన్ని డార్క్ రియాక్షన్ అంటారు అన్నమాట. దిస్ వాజ్ కాల్డ్ డార్క్ రియాక్షన్. బట్ ది టర్మ్ డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దట్ దే అకర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ ఆర్ అట్ నైట్ అని కాదు. ఇట్ ఓన్లీ మీన్స్ దీస్ రియాక్షన్స్ హ్యావ్ నాట్ డిపెండ్ ఆన్ లైట్ మాట. అది ఈ దీంట్లో ఫోటోసింథసిస్ అంటే ఆకులు వాటి యొక్క సూర్యకాంతిని తీసుకుని ఫోటోసింథసిస్ చేసుకుని అవి కొన్ని పదార్థాలను తయారు చేసుకుంటాయి అన్నమాట. ఓకే, ఆ పదార్థాలని ఏమిటిది? NADPH అండ్ ATP, ఈ రెండు ఇవి తయారు చేసుకుంటాయి అన్నమాట. ఎందులోనూ డార్క్ రియాక్షన్లో ముందు షుగర్కి సరిపోయేటువంటి పదార్థాలని తయారు చేసుకునేందుకు ఇవి డార్క్ రియాక్షన్లో తయారవుతాయి అన్నమాట. ముందు ఏమిటి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అది లైట్ ఉన్నప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ క్లోరోఫిల్, అది ఆ లైట్ యొక్క ఫోటాన్స్ను ఉపయోగించుకుని అది క్లోరోఫిల్లో తగు చర్యలు తీసుకుంటుంది అన్నమాట. దాన్ని ఏమంటాం మనం? లైట్ రియాక్షన్ అంటాం. లైట్ రియాక్షన్ తర్వాత వచ్చేదే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఇందులో ఎసిమిలేటరీ పవర్స్ అనేటువంటివి తయారవుతాయి. అర్థమైందా విద్యార్థులు? దీన్నే ఈ దిస్ సింథసిస్ అక్కర్స్ దిస్ అక్కర్స్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూజింగ్ సర్టెన్ స్పెషల్ ఇంటర్మీడియరీ ప్రోడక్ట్స్ లైక్ RUBP, రుబ్యులోస్, 1,5-బిస్ఫాస్ఫేట్ ఇవన్నీ అనుకున్నాం మనం. అవన్నీ తయారు చేసుకుని దాని సాయంతో CO2
నువ్వు ఫిక్స్ చేసుకొని అది గ్లూకోజ్ తయారు చేసుకుంటుందన్నమాట. ఇది డార్క్ రియాక్షన్లో ఇవన్నీ జరుగుతాయి. అర్థమైందా? డార్క్ రియాక్షన్ అంటే లైట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కాకుండా ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ లైట్ జరుగుతాయి. అర్థమైందా విద్యార్థులు?